Dears, ప్రియమైన I welcome you all once again to this precious program. ప్రియమైన వాళ్ళారా మరి ఒకసారి మీ అందరినీ యొక్క ప్రశస్తమైన సమయానికి ప్రోగ్రాంకి ఆహ్వానిస్తూ ఉన్నాము. It's our great God-given privilege to meet in the resurrected presence of our Lord in this lockdown time. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రభువారి యొక్క పునరుద్ధాన యొక్క సాన్నిధ్యానికి మనందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నేను ఒక ఆధిక్యతగాను ఆ యొక్క ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. So today we are going to meditate upon the resurrected Holy Communion of the risen Lord. ఈ దినాన మనం ఈ గురువారం దినాన యొక్క పునరుద్ధాన ప్రభుని యొక్క పునరుద్ధాన శరీర రక్తాల గురించి ధ్యానించబోతూ ఉన్నాను. Our spiritual father Saint M. Devdas, మన ఆత్మీయ గురువు గారైన సెయింట్ ఎం దేవదాస్ అయ్య గారు, he used to take the Holy Communion every Thursday, every day, every minute. మన ఆత్మీయ తండ్రి గారైన దేవదాస్ అయ్య గారు ఆయన అంతరంగ రూపంలో అంతరంగంలో ప్రతి దినము ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రభువారి యొక్క శరీర రక్తాలు తీసుకునేవారే ఉన్నారు. And he has given it as a practice to the church that is being prepared as the bride to practice the Holy Communion every Thursday. ఎవరైతే యొక్క రాకడ సంఘంలోనికి రాకడ పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచు ఉన్నారో వారందరూ కూడా ఆయన వలె ప్రతి గురువారము యొక్క అంతరంగ సంస్కారం తీసుకోవడానికి సాధన చేయాల్సి ఉన్నదని ఆయన వారి యొక్క శిష్యులు కూడా నేర్పించి ఉన్నారు. So it is a practice and custom for every one of us to wait and meditate upon the resurrected communion of our Lord on every Thursdays. ప్రతి గురువారం కూడా ఆయన యొక్క దేవుని సాన్నిధ్యంలో మనం కనిపెడుతూ ఆయన యొక్క పునరుద్ధాన శరీర రక్తాల కోసం మనం తీసుకుంటా వాడుక చేయబడి ఉన్నది. So it's our great delight to introduce to you the internal Holy Communion. ఈ యొక్క అంతరంగ సంస్కారాన్ని మీ అందరికి పరిచయం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. So let us read one scripture portion from the Gospel of John, 6th chapter, 54th and 55th verses. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుకుందాము. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. For my flesh is food indeed, and my blood is drink indeed. ఆ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుకుందాము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థించుకుందాము. Father, we come to thy resurrected presence with the resurrection freedom that you have given to our spirits. నాయనా, మీరు మా ఆత్మలకు ఇచ్చిన యొక్క ఆత్మీయమైన పునరుద్ధాన స్వాతంత్రం బట్టి మీ యొక్క పునరుద్ధాన సన్నిధిలోనికి మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి, మీకే స్తోత్రములు నాయనా. Although we are unworthy, your highest favors are strengthening us, encouraging us every day. నాయనా, మేము అల్పులము అయోగ్యులమైనప్పటికీ తండ్రి, మీ యొక్క నాయనా ప్రతి దినము మీరు మమ్మల్ని ఉత్సాహపరుస్తూ తండ్రి, ధైర్యపరుస్తూ మీ సన్నిధానం తీసుకుని వస్తున్నారు కనుక మీకే వందనాలు తండ్రి. Today we come to thy resurrected Holy Communion presence. నాయనా, మీ యొక్క పునరుద్ధాన సంస్కారం ముందు నాయనా మేమందరం వచ్చి ఉండగా తండ్రి మేము అందిస్తున్నాం నాయనా. Kindly make us eligible and make us fit to receive your Holy Communion. నాయనా, మీ యొక్క అంతరంగ సంస్కారాన్ని అందుకుంటకు మమ్మల్ని యోగ్యులుగాను పాత్రలుగాను చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. If we examine, we cannot find out any mistakes in ourselves. నాయనా, మమ్మల్ని మేము గమనించుకున్నట్టయితే మాలో మాకు ఏం బలహీనతలు కనిపించవు నాయనా. But if you examine ourselves and our innermost selves, we can be cleansed up thoroughly.
నాయన మీరు గమనించినట్లయితే, మీరు మీరు పరీక్షించినట్లయితే మాలో ఎన్నో బలహీనతలతో నిండుకుని వారమై ఉన్నాం తండ్రి. So that we can be cleansed. If you can examine us, we can be cleansed in such a way that we may receive your Holy Communion. నాయన మేమైతే నాయన మీ యొక్క పరీక్షించినట్టయితే నాయన మీ యొక్క రక్తం ద్వారా మేము కడుగుబడుతూ ఉన్నాం తండ్రి. కడగబడవలసిన వారమై ఉన్నాం తండ్రి. Then we can be made fit to receive thy Holy Communion. నాయన మీరు కడిగినట్లయితే నాయన మీ యొక్క శరీర రక్తాలు అందుకోవడానికి మేము యోగ్యులంగా మారగలం నాయన. So with this prayer and with this confession and with this praise, we offered thee this short prayer in Jesus' name. Amen. ఈ యొక్క ప్రార్థనతో విన్నపములతో నాయన ఈ యొక్క అర్పణతో మీ సన్నిధానానికి వస్తున్నాము. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Dear beloved, you have gathered in the resurrected presence of a glorious Lord. ప్రియమైన వాళ్ళారా, ఆయన పునరుద్ధాన సన్నిధానానికి ఆకర్షించబడిన వాళ్ళారా, may the resurrected Holy Communion be given unto you so that you may be made one with the resurrected bridegroom. ఆయన పునరుద్ధాన శరీర రక్తాలు మీ అందరికీ అనుగ్రహించబడి ఆయన పునరుద్ధాన శరీర రక్తాల్లో పాలు భాగస్థులవుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. Amen. ఆమేన్. Amen. Dear beloveds, the Holy Spirit Father has prepared the resurrected body and blood of our resurrected Lord on the table of his favors. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన తన అనుగ్రహం అనే బల్ల ఎదుట బల్ల మీద పునరుద్ధాన వరుడైన ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీర రక్తాలను మన ముందు ఉంచి ఉన్నారు. So we are about to meditate and receive the resurrection Holy Communion. ఈ దినాన మనం పునరుద్ధాన ప్రభుని యొక్క పునరుద్ధాన శరీర రక్తాలు మనం అందుకోవడానికి సిద్ధపడుచు ఉన్నాము. So dears, before we receive the resurrection Holy Communion, it is essential for us to meditate upon that resurrection communion and know its value. ఆ యొక్క పునరుద్ధాన శరీర రక్తాల గురించి మనం తెలుసుకోబోయే ముందు అందుకోబోయే ముందు ఆయన పునరుద్ధాన శరీరాల యొక్క ప్రాముఖ్యతని వాటి యొక్క విలువని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. And it is our bounden duty to meditate and to fill our hearts with thanksgiving for the resurrected Holy Communion. ఆయన పునరుద్ధాన శరీర రక్తాలు అందుకోబోయే ముందు మన హృదయాలన్నీ ఆయన ఎడల కృతజ్ఞతతో నింపుకొనవలసిన వారమై ఉన్నాము. So then the Holy Communion will be made meaningful into our hearts, to our hearts. అప్పుడు మన హృదయానికి ఆ యొక్క పునరుద్ధాన శరీర రక్తాల యొక్క ఆ యొక్క విలువ గొప్పతనం అర్థమవుతాయి. Right. So dears, the Holy Spirit Father has prepared the resurrected communion on the table of his special favor. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన అనుగ్రహం అనే బల్ల మీద ఆయన ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీర రక్తాలు మన ముందు ఉంచి ఉన్నారు. So today we are going to meditate upon the resurrected body and the resurrected blood of our resurrected Savior in an individual and discreet manner. ఈ యొక్క ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీరం యొక్క పునరుద్ధాన శరీర రక్తాలని మనం ఎట్లాగా విడివిడిగా ఒక్కొక్క దాన్ని ధ్యానించుకుందాము. విడివిడిగా ధ్యానించుకోబోతున్నాం ఈ దినాన. So let us meditate upon the body and also let us meditate upon the function that the resurrected body is causing in our mortal selves. మనకి దేన శరీరాల్లో ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీరము ఏ విధంగా బహిరంగపరచబడుచున్నదో పనిచేయబోతున్నదో మనం ధ్యానించుకుందాము. At the same time, let us meditate upon his resurrected blood. అదే విధంగా ఆయన యొక్క పునరుద్ధాన రక్తము ధ్యానం చేసుకుందాం. By meditating and how that resurrected blood
is transforming our human spirits and lives to his glorious self. మన యొక్క ఆ శరీరాల్ని మన ప్రాణాత్మల్ని ఎలాగ ఆయన పునరుద్ధాన రక్తము మహిమాన్వితంగా చేయుచున్నదో మనం ధ్యానించుకుందాము. So in an individual manner, first on the first table we have the blood. Sorry, we have the body, resurrected body. On the first tray we have the resurrected body of the Lord. మొట్టమొదటిగా ఒక పాత్రలో చూసినట్టయితే ఆయన పునరుద్ధాన శరీరాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. And on the second tray we see the effects of that resurrected body. ఆ యొక్క పునరుద్ధాన శరీరం యొక్క ఫలాలు ఏ విధంగా ఉన్నాయో దాని ద్వారా మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. And on the third tray or on the third basin we have the resurrected blood of our Lord. ఆ మూడో పాత్రలో చూసినట్టయితే పునరుద్ధాన ప్రభువుని యొక్క రక్తాన్ని చూస్తూ ఉన్నాము. And fourthly we see the resultant effects of the resurrected communion on the fourth tray or on the fourth plate. ఇక నాలుగో పాత్రలో చూసినట్టయితే పునరుద్ధాన శరీర రక్తాల యొక్క ఫలములు మేలు ఏమన్నాయో దానిలో మనం ధ్యానించుకుందాము. The first tray and the third tray belong to the resurrected Savior, risen Savior. మొదటి పాత్ర మూడో పాత్ర చూసినట్టయితే పునరుద్ధాన ప్రభు వారి యొక్క పునరుద్ధాన శరీర రక్తాలుగా మనం చూస్తూ ఉన్నాము. And the second tray and the fourth tray represent our humble human selves. రెండవది నాలుగో పాత్రలు చూసినట్టయితే మన దేన శరీరాలు ఆ ప్రభు వారి యొక్క ఆ శరీర రక్తాల ద్వారా వచ్చే ఫలాలు ఏమున్నాయో నాలుగో పాత్రలో చూద్దాం. మనం 2-4 పాత్రల్లో చూద్దాము. So that is the central idea or the overall picture or the glance of this today's meditation. ఈ యొక్క ధ్యానం యొక్క సారాంశం అంతా ఈ 4 పాత్రల్లో ఇమిడి ఉన్నది. So let us slowly go with the kind favors of the Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహం ద్వారా మనం నెమ్మదిగా వీటిని ఒక్కొక్కదాన్ని ధ్యానించుకుందాము. Firstly, when we come to the first tray, we see the resurrected body of our Lord. ఆ మొట్టమొదటి పాత్రలో చూసినట్టయితే పునరుద్ధాన ప్రభువుని యొక్క పునరుద్ధాన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాము. Now when we look at that resurrected body, we see it as the body that has no barriers. ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఏ విధమైన అవధులు ఆటంకం లేని శరీరంగా మనం చూస్తూ ఉన్నాము. So it has no boundaries, at the same time it has no barriers. It can go through, it can see through, it can fly through anything and anywhere. ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఎటువంటి ఎల్లలు లేవు, బహిరంగమైన ఆటంకాలు లేవు. ఆ యొక్క శరీరం ఎక్కడికన్నా వెళ్తుంది, ఏమన్నా చూస్తుంది, ఏమన్నా చేయగలదు. Right. So we are thankful for that resurrection body. ఆ యొక్క పునరుద్ధాన శరీరాన్ని మనం వందిద్దాము, సాగిలపడదాము. Which was placed before us. మన ముందు ఉంచబడిన పునరుద్ధాన శరీరాన్ని మనం సాగిలపడదాము. So Father, we thank thee for that precious resurrected body which has no barriers you have kept before us. తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాం, ఎందుకంటే ఆ యొక్క ఎల్లలు లేని అవధులు లేని ఏ ఆటంకం లేని ఆ పునరుద్ధాన శరీరాన్ని మా ముందు తీసుకుని వచ్చినందుకు మీకే వందనాలు నాయనా. So that is the first plate. అది మొదటి పాత్ర అయినది. So let us go to the second plate now. ఈ యొక్క రెండో పాత్ర దగ్గరికి వెళ్ళినట్లయితే the first plate is the resurrected body. ఆ యొక్క మొదటి పాత్ర ఏమైందంటే ప్రభు వారి యొక్క పునరుద్ధాన శరీరమై ఉన్నది. And this second plate represents our human body. ఆ రెండో పాత్ర ఏంటంటే మన శరీరాన్ని, మానవ శరీరాన్ని సూచిస్తూ ఉన్నది. And as a result of that resurrected body which has no barriers, ఏ యొక్క పునరుద్ధాన శరీరంకైతే ఏ అవధులు ఆటంకం లేకుండా ఉన్నదో దాని యొక్క ఫలం ఏమై ఉన్నది అయితే, in the same way the resurrected body is coming into this mortal flesh without any restrictions. ఏ విధమైన ఆటంకం లేకుండా ఎలాగా శిష్యుల మధ్య తలుపులు మూసుకున్నప్పుడు ఆ శరీరం వచ్చేసిందో, వారు ఎక్కడ ఉన్నా వారి దగ్గరకు వెళ్ళిపోయిందో,
అదే రీతిగా మన మధ్య మన యొక్క దేని శరీరాలకు కూడా వచ్చివేయడానికి ఆటంకం ఏమీ లేకుండా ఉన్న శరీరంగా పునరుద్ధాన శరీరాన్ని చూస్తూ ఉన్నాము. So, dears, I want you to meditate and believe this resurrected body. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పునరుద్ధాన శరీరాన్ని మీరు విశ్వసించాలని నేను కోరుచూ ఉన్నాను. Yes, I wanted you to open up your spiritual eyes and look at these two trays and plates that are before us. మన ముందు ఉంచబడిన ఈ రెండు పాత్రలు మీరు గమనించండి. So the way this resurrection body has no barriers to enter into the room where the disciples are gripped up or locked down inside with the fear of Jews. ఆ యొక్క యూదుల భయం చేత తలుపులు మూసుకొని ఉన్న శిష్యుల మధ్యలోకి గదిలోనికి ఎలా వెళ్ళిపోయిందో ఈ పునరుద్ధాన శరీరము, The same way it can enter into our human flesh and our human bodies, although there are so many barriers and restrictions and obstacles in the human flesh. యొక్క ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆందోళన, ఎన్నో యొక్క అవాంతరములు కలిగి ఉన్న ఈ శరీరంలోనికి ఆ పునరుద్ధాన శరీరము ఏ విధమైన ఆటంకం లేకుండా నిరాటంకంగా మనలోకి వచ్చేవేయగలుగుతుంది. So the only connecting element is the faith. The faith factor. ఆయన పునరుద్ధాన శరీరానికి మన యొక్క బలహీన శరీరాలకి మానవ శరీరాలకి మధ్య ఉన్న ఒకే ఒక అనుసంధానం విశ్వాసము. So I want you to spiritually gauge upon this resurrected body, how it is being entered, how it's being entering into the human life and human flesh. ఈ యొక్క మానవ శరీరాల్లోనికి ఆయన యొక్క పునరుద్ధాన శరీరము ఏ విధంగా లోపలికి వచ్చి వేస్తుందో మీ ఆత్మీయ నేత్రాల ద్వారా మాత్రమే మనం పరిశీలించడం ద్వారా మాత్రమే చూడగలం మనం. So let me go further. When we come to the third plate, మనం ఒక మూడవ పాత్ర దగ్గరికి వచ్చినట్లయితే, as I told you earlier, the tray is filled with the resurrected blood of our Lord. ఆ యొక్క మూడవ పాత్రలో ఆయన పునరుద్ధాన రక్తంతో నింపబడి ఉన్నది. And the resurrected blood is altogether different to that of the human blood that we have, that we feel, that we know. ఈ యొక్క మూడవ పాత్రలో ఉన్న ఆయన పునరుద్ధాన రక్తము మన శరీరంలో ఉన్న మన యొక్క మానవ రక్తానికన్నా చాలా మనము ఎరిగిన దానికన్నా, మనము కలిగిన దానికన్నా, మనము గ్రహించిన దానికన్నా ప్రత్యేకమైనది, అతీతమైనది. So that is the resurrected blood which is in the third tray. అట్లాంటి పునరుద్ధాన రక్తాన్ని యొక్క మూడో పాత్రలో మనం ఈ దినాన్ని చూస్తూ ఉన్నాం. Now that resurrected blood is nothing else but the eternal life. యొక్క పునరుద్ధాన రక్తం మరి ఏమై ఉన్నదంటే ఆ యొక్క నిత్య జీవాన్ని సూచించే రక్తమై ఉన్నది. Yesterday, as we were meditating upon the resurrected life of our risen Lord, నిన్నటి దినాన మన పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన జీవం గురించి మనం మాట్లాడుకొని ఉన్నాము. And that resurrected life is nothing else but the eternal life in us. ఆ యొక్క పునరుద్ధాన ఆ యొక్క రక్తము ఏమై ఉన్నదంటే ఆయన పునరుద్ధాన జీవాన్ని సూచించేదిగా ఉన్నది. And that resurrection life is eternal life for us. ఆ యొక్క ఆయన యొక్క పునరుద్ధాన జీవమే మన నిత్య జీవానికి సాధనముగా ఉన్నది. So in the third tray we see the resurrected blood as a symbolic of the eternal life. ఆ యొక్క ఆయన యొక్క పునరుద్ధాన రక్తము మన నిత్య జీవానికి ఒక సాదృశ్యంగా ఉన్నది. So it is life beyond life. That eternal life that is in the resurrected blood is life beyond life. ఈ యొక్క మూడో పాత్రలో ఉన్న ఆయన పునరుద్ధాన రక్తం మన జీవాలకు మించిన జీవంగా మనం చూస్తూ ఉన్నాము. So this resurrected body that has no barriers, ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఏ విధమైన ఆటంకం లేని శరీరమై ఉన్నది. and this resurrected
a body that is filled, blood that is filled with eternal life. ఈ యొక్క పునరుద్ధాన రక్తంలో నిత్య జీవాన్ని కలిగించే రక్తమైనది. The Holy Spirit Father is merging these two and giving you His Holy Communion this day. ఈ దినాన పరిశుద్ధాత్మ తండ్రి ఆయన పునరుద్ధాన శరీరాన్ని ఆయన పునరుద్ధాన రక్తాన్ని రెండింటిని కలిపి మనకు అందించేవారుగా ఉన్నారు. The body that has no barriers and the blood that has eternal life. అవదలేని ఆ శరీరాన్ని అనంతమైన జీవాన్ని కలిగించే ఈ యొక్క రక్తాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. He is mixing both the things. ఈ రెండింటిని కలిపి ఇస్తూ ఉన్నారు. And finally we see the fourth tray, ఈ యొక్క చిట్ట చివరికి యొక్క 4వ పాత్రలో, which is again symbolic of our human life. మన యొక్క జీవితాలకి ఒక సాదృశ్యంగా ఈ 4వ పాత్ర ఉన్నది. So this resurrected blood, which is symbolic of eternal life, is transforming our mortal bodies into the eternal state that we see in the fourth tray. ఈ 4వ పాత్రలో చూడబడిన ఈ యొక్క మన శరీరాలకు సంబంధించిన జీవము ఆయన యొక్క పునరుద్ధాన రక్తం ద్వారా నింపబడి మన యొక్క పునరుద్ధాన జీవితాలకి అంటే తర్వాత మన నిత్య జీవాలకి రూపాంతర స్థితికి మార్చేదిగా ఉన్నది. Right. We see the resurrected body in the first tray. ఆ మొదటి పాత్రలో ఆయనకు పునరుద్ధాన శరీరం చూస్తూ ఉన్నాము. And its resultant effect in the second tray. ఆ యొక్క వాటి యొక్క ఫలితాలు ఏమై ఉన్నవో ఒక రెండో పాత్రలో చూస్తూ ఉన్నాము. And thirdly we see the resurrected blood in the third tray. ఆ మూడో పాత్రలో చూసినట్టయితే దాని పునరుద్ధాన రక్తాన్ని చూస్తూ ఉన్నాము. And in the fourth tray we see the resultant effect of the resurrected blood. ఆ యొక్క పునరుద్ధాన రక్తం వల్ల కలిగే మేలు ఏమన్నాయో 4వ పాత్రలో చూస్తూ ఉన్నాము. So dears, here it is a kind of spiritual exercise for our hearts, minds and our innermost selves. ఇదొక విధమైన ఆత్మ సంబంధమైన వ్యాయామంగా మనకు తోస్తూ ఉన్నది మన శరీరాలకి మన ప్రాణాత్మలకి కూడాను. So we need to operate and bring into operation all the human trinity to meditate and mingle with this resurrection communion. మీ యొక్క మానవ త్రిత్వంతో ఇవన్నీ ఈ 4 విషయాలు కూడా మనము ధ్యానించి ఒకదానితో ఒకటి మేళవించి వాటిని ఈ మానవ త్రిత్వం అంతటిని ఉపయోగించి వాటిని ధ్యానించటానికి మేళవించటానికి అందుకొని ఆరగించటానికి ఆత్మ తండ్రి మనల్ని రోజున ఆహ్వానిస్తూ ఉన్నారు. So dears, here I finished the first part or the first characteristic feature of this Holy Communion. Dear, ఈ యొక్క పునరుద్ధాన శరీర రక్తముల అంతరంగ సంస్కారపు విందులో ఆత్మ తండ్రి తన అనుగ్రహం అనే బల్ల మీద సిద్ధపరిచిన ఈ అంతరంగ సంస్కారపు విందులో ఉన్న మొదటి లక్షణమును, మొదటి సాదృశ్యమును, మొదటి ఆ గుణాత్మకమైన స్థితిని మనం చూసాం. ఒకటి, ఆయన యొక్క శరీరము మన శరీరంలో ఎలా పనిచేస్తుంది, ఆయన రక్తము మన రక్తములో అనగా మన జీవితములో ఎలా పనిచేస్తూ ఉన్నది. ఈ 4 ఆ పాత్రలను మనము చూచి వాటిని బట్టి అంతరంగ సంస్కారము యొక్క గొప్పతనమును మేళనమును మనం అందుకొని ఆత్మ తండ్రిని స్తుతిస్తూ ఉన్నాం. సో డియర్స్, in the first characteristic feature of this Holy Communion we have meditated. ఈ యొక్క మొట్టమొదటి గుణ లక్షణాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ఈ యొక్క ఆయన పునరుద్ధాన శరీర రక్తాల యొక్క గుణ లక్షణాలు మనం మొట్టమొదటి దాన్ని ధ్యానించి ఉన్నాము. The resurrected blood of our Lord Jesus Christ
reveals the glorious qualities of our Lord. ఆ, ఈ యొక్క ఆయన పునరుద్ధాన రక్తము ప్రభువారి యొక్క మహిమాన్వితమైన ఆ, గుణ లక్షణాలని తెలియచేస్తూ ఉన్నది. And the resurrected body of our Lord reveals the marvelous features of our risen Lord. ఆయన పునరుద్ధాన రక్తము ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీరము ఆయన పునరుద్ధాన శరీరంలో ఉన్న మహిమాన్వితమైన లక్షణాలని ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆయన యొక్క అద్భుతమైన సౌందర్యమును సూచిస్తూ ఉన్నది. ఆయన పునరుద్ధాన రక్తము ఆయన ఆశ్చర్యకరమైన గుణాతిశయములను ప్రచురము చేయొచ్చు ఉన్నది. సో దిస్ ఈస్ ది బ్రాడ్ understanding that we have when we are meditating upon this internal holy communion. ఆ యొక్క ఈ రెండు చూసినట్లయితే ఆయన పునరుద్ధాన శరీరమేమో ఆయన పునరుద్ధాన సౌందర్యమును ఆ పునరుద్ధాన స్వరూపంలో ఉన్న సౌందర్యమును తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క ఆయన పునరుద్ధాన రక్తం ఏంటంటే ఆయనలో ఉన్న గుణములను ఆ యొక్క స్వభావమును తెలియజేస్తూ ఉన్నది. Right, let us go to the second aspect or the second point of this internal holy communion. ఈ యొక్క అంతరంగ సంస్కారంలో ఉన్న రెండవ భాగం ఏమై ఉన్నదంటే in the first part or in the first phase we have seen a state of this resurrected body which has no barriers. ఈ మొదటి భాగంలో చూసినట్టయితే ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఏ విధమైన ఆటంకం లేనిదిగా ఎల్లలేనిదిగా అవధులు లేనిదిగా కనిపిస్తూ ఉన్నది. So it can easily get into your human body. ఆ యొక్క అవధులేని ఎల్లలేని ఆ శరీరము ఆ పునరుద్ధాన శరీరము మన బలహీన శరీరాల్లో ఎంతో చాలా తేలికగా ఇమిడిపోయేదిగా లోపలికి వచ్చేదిగా కనిపిస్తూ ఉన్నది. No human constraint can restrict the entrance of this resurrected body. ఏ మానవ ఆటంకాలు కూడా ఆయన పునరుద్ధాన శరీరము ఈ యొక్క దేన శరీరాల్లోకి రావడానికి ఏ విధంగా ఆటంకపరిచేదిగా లేదు. Yes. So also the resurrected blood, అట్లాగే ఒక పునరుద్ధాన రక్తం కూడా the eternal life that is there in this resurrected blood, no human constraint can stop the eternal life flowing into this human life. ఆ యొక్క పునరుద్ధాన రక్తము మనిషిలోని ఈ యొక్క బలహీన శరీరంలో ప్రవేశించకుండా పునరుద్ధాన రక్తములోని నిత్య జీవము ఈ బలహీనమైన దేహములో ప్రవేశించకుండా ఈ మానవ దేహములోని ఏ ఆటంకము కూడా అడ్డుకొన జాలదు, ఆ ఎదురుపడ జాలదు. బిఫోర్ దిస్ రిజరెక్టెడ్ బ్లడ్ అండ్ ద ఎటర్నల్ లైఫ్ దట్ ఈస్ ఇన్ ఇట్. అట్లాంటి ఆ యొక్క పునరుద్ధాన రక్తంలో అట్లా ఏ విధమైన ఆటంకాలకి లొంగని యొక్క రక్తంగా మనం చూస్తూ ఉన్నాము. రైట్, లెట్ us go to the second aspect of this internal holy communion. ఈ యొక్క పునరుద్ధాన ఆయన పునరుద్ధానంలోని పునరుద్ధాన శరీర రక్తాల్లో ఇక రెండో భాగంలోకి మనం వచ్చినట్లయితే and again we are the Holy Spirit Father has placed before us the four trays. మళ్ళా పరిశుద్ధాత్మ తండ్రి 4 పాత్రలు మన ముందు ఉంచుతూ ఉన్నారు. In the first phase we have finished what all he placed in the 4 plates or the trays. ఈ మొదటి భాగంలో 4 పాత్రలు ఏమేంచున్నారో అవన్నీ మనం తీసుకొని ఉన్నాము. And now in the second aspect he has placed again these 4 trays before us, and he is again introducing the resurrected body of our Lord. మళ్ళా రెండో భాగంలో మళ్ళా 4 పాత్రలు మన ముందు ఉంచి ఆయన పునరుద్ధాన శరీరంలో ఆయన పునరుద్ధాన రక్తం మన ముందు పరిచయం చేస్తూ ఉన్నారు. Right, now when we come to this resurrected body, it is the body that could digest mortal things or mortal foods. ఈ యొక్క పునరుద్ధాన శరీరం ఉన్న లక్షణం ఇంకోటి ఏంటంటే మానవ సంబంధమైన ఆహారాన్ని తీసుకోగలగడం, దాన్ని జీర్ణం చేసుకోగల లక్షణం కలిగి ఉన్నారు. So it could able to
digest the absorb, or it could able to digest the physical material or the physical food that was given to the resurrected body. ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఇవ్వబడిన ఏ యొక్క మానవ సంబంధమైన ఆహారమైన ఆయన తీసుకొని గ్రహించగలిగే వారిగా ఉన్నారు, దాన్ని జీర్ణం చేసుకోగలిగే వారిగా ఉన్నారు. Because we see it in the gospel according to Saint Luke 24th chapter, maybe 43rd or 45th words, where they gave him the broiled fish and honeycomb. The same our Lord has taken it. ఆ యొక్క Please turn with me. లూకా 24వ అధ్యాయం 36వ వచనం 42nd words. 42వ వచనం నుంచి. So they gave him a piece of a broiled fish and some honeycomb. లూకా సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి, ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. So this resurrected body could able to digest the mortal things or the mortal foods. ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి ఉన్న లక్షణం ఏమై ఉన్నదంటే ఆ యొక్క బహిరంగమైన ఆహారాన్ని భుజించగలగడం, దాన్ని గ్రహించగలగడం, దాన్ని తీసుకొని అరిగించుకొనగల శక్తి కలిగిన శరీరంగా మనకు కనిపిస్తున్నది. So in the same way, when this resurrected body could able to digest and it could able to receive the mortal foods, in the same way it can easily absorb the human flesh once it was received by us. ఆ యొక్క పునరుద్ధాన శరీరములో ఈయన ఎట్లయితే బహిరంగ పదార్థాలను తీసుకొని భుజించి అరాయించుకోగలిగినారో అట్లాగే మన శరీరంలోకి వచ్చి మనకి ఆయన యొక్క మానవ స్థితిని అంతటిని కూడా తనలో ఆయన మృంగివేయగలిగిన స్థితి, మానవ స్థితిని అంతటిని కూడా ఆకళింపు చేసుకొనగలిగినటువంటి స్థితి ఈ పునరుద్ధాన శరీరంలో మనకు కనబడుతూ ఉన్నది. లెట్ మీ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. When this resurrected body could able to digest the physical food of this world that was given to it, in the same manner the resurrected blood once or the resurrected body, once it enters into the human flesh, it could absorb all the human state. It can absorb all the human fleshy thing into its glorious self and cover it completely. ఎట్లా ఏ విధంగా ఆయన పునరుద్ధాన శరీరము ఇక మానవ సంబంధమైన శిష్యులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని గ్రహించి ఎట్లా తిని అరిగించుకున్నారో అదే విధంగా మన శరీరంలో ఆయన వచ్చివేసి మనలో ఉన్న బలహీనతలను కానీ మనలో అడ్డు ఆటంకాలు కానీ ఏ విధమైన ఇక మానవ సంబంధమైన నైజం ఉందో అదంతా కూడా ఆయన గ్రహించుకొని వాటిని తీసివేసి మహిమకి మార్చగలిగిన దేవుడే ఉన్నారు ఆయన. So that is the second plate, that is the picture that we see in the second tray. అట్లా ఈ యొక్క రెండవ పాత్రలో మనం చూస్తున్న విషయము ఏమైనదంటే the absorbing of the resurrected body, all the fleshy things that are in our human lives and bodies. ఆ యొక్క పునరుద్ధాన శరీరం మనలో ఏమైతే ఉన్నవో అవన్నిటిని కూడా మానవ సంబంధమైనవి ఏవైతే ఉన్నవో వాటిని అన్నిటి కూడా గ్రహించి వాటిలో అవన్నీ తీసుకొని ఆయన యొక్క గుణ లక్షణాలు అందించేవారై ఉన్నారు. Right. Now let us go to the third tray where the resurrected blood is awaiting for us with a fresh revelation. ఆ యొక్క మూడో పాత్రలో ఉన్న ఆయన పునరుద్ధాన రక్తం గొప్ప యొక్క ప్రత్యక్షతతోటి మనకు అందించడానికి ఎదురు చూస్తూ ఉన్నది. Here we see the resurrected blood which is present but not covered. ఆ యొక్క పునరుద్ధాన రక్తము మన ముందు ఉన్నది కానీ ఆయన అది పూర్తిగా కప్పబడినటువంటిది కాదు. It is the blood that is present, but it is not like the human blood. The human blood is covered with the skin. ఆ యొక్క మానవ శరీరం అయితే ఈ యొక్క
మానవ రక్తము మానవ రక్తం అయితే ఈ యొక్క చర్మం తోటి కప్పబడి ఉన్నది. And the human blood flows through the veins and arteries of the human body. రక్తనాళాల ద్వారా ఈ యొక్క మానవ శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నది. Once if there is a cut in the human flesh, the blood will keep flowing out. ఒకసారి ఈ యొక్క ఏమైనా కట్ అయింది అని అంటే గనుక మానవ శరీరం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. But that quality is not there in the resurrected blood. ఇట్లాంటి లక్షణం అయితే ఒక పునరుద్ధాన రక్తానికి లేదు. Although it is present in the resurrected body, it is not covered like the human flesh or the human skin. Because ఇక మానవ చర్మంతో ఈ యొక్క కప్పబడిన although it is there in the resurrected body, ఈ పునరుద్ధాన రక్తము పునరుద్ధాన శరీరములో ఉన్నప్పటికీ మానవ శరీరములోని రక్తము వలె అది బయటికి ప్రవహించి వెళ్ళిపోయేటటువంటిది కాదు. అది పునరుద్ధాన దేహములోనే నిలిచి ఉండేటటువంటిది. కానీ చర్మము చేత కప్పబడవలసినటువంటి అవసరత లేనటువంటిది. ఇట్ ఈస్ ద బ్లడ్ దట్ హ్యాస్ నో, ఆల్దో ఇట్ ఈస్ ప్రెసెంట్, ఇట్ హ్యాస్ నో నెసెసిటీ ఆఫ్ బీయింగ్ కవర్డ్ బై ద స్కిన్. మా యొక్క చర్మం చేత కప్పబడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన రక్తంతోనే నింపబడి ఉన్నారు, కానీ మన వల్లే చర్మంతో కప్పబడిన అవసరం లేని వారుగా ఉన్నారు. That is the difference between the resurrected blood and the human blood. ఈ యొక్క మానవ శరీరం రక్తానికి ఆయన పునరుద్ధాన రక్తానికి ఉన్న యొక్క వ్యత్యాసం అదే అయినది. Because it is eternal life, because that resurrection blood is eternal life, it need not be covered with the skin or the resurrection body. ఈ యొక్క పునరుద్ధాన రక్తానికి ఉన్న లక్షణం, ఆ పునరుద్ధాన రక్తం నిత్య జీవం ఇచ్చేటిదే ఉన్నది కాబట్టి, నిత్య జీవం అయి ఉన్నది కాబట్టి ఈ యొక్క చర్మం తోటి కప్పబడవలసిన అవసరం లేని రక్తమై ఉన్నది. Right, that is the third plate is offering to us afresh. ఈ యొక్క మూడో పాత్రలో ఉన్న రక్తము ఎంతో ఫ్రెష్ గా మనకి ఇవ్వబడుచు ఉన్నది. So when we come to the fourth tray, the Holy Spirit Father is giving the application of that resurrected blood in the fourth tray. ఈ యొక్క నాలుగో పాత్రలో ఈ యొక్క పునరుద్ధాన రక్తం యొక్క ఆ యొక్క ఏ విధంగా మనకి అన్వయించబడుతుందో ఇప్పుడు మనం ధ్యానించుకుందాము. It is the resurrected blood is always present, but it is not covered. అది ఎప్పుడు ఆయన పునరుద్ధాన రక్తం ఆయనలోనే ఉంటుంది, కానీ అది కప్పబడిన చర్మంతో లేదు. Because why I am making that statement, ఎందుకు ఈ అంశం గురించి నేను చెప్తూ ఉన్నాను, ఎందుకు ఈ వ్యాఖ్యానం నేను చేస్తూ ఉన్నాను అని అంటే, we see the presence of the resurrected side with a open wound. ఎందుకంటే ఆయన ప్రక్క గాయము ఈ తెరవబడిన గాయంగా మనం చూస్తూ ఉన్నాము. Although it is opened, the blood is not coming out of it. అక్కడ గాయం తెరవబడినప్పటికీ ఆ రక్తం ఆయన కారిపోతున్నట్టుగా మనం చూడడం లేదు. It is the resurrected body that was opened without any physical function of the physical blood. ఈ యొక్క బహిరంగమైన రక్తము యొక్క బహిరంగమైన లక్షణములు లేనటువంటి పునరుద్ధాన దేహములోని ప్రక్క గాయమును, తెరవబడిన గాయమును మనం చూస్తూ ఉన్నాము గనుక ఈ బహిరంగ లక్షణము రక్తము యొక్క ప్రవాహములు ఆ పునరుద్ధాన శరీరములో లేవు అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకని అనంటే అది ఉన్నది. Although that resurrected blood is present, it is not covered like the human blood. ఆ యొక్క శరీరం ఆయన పునరుద్ధాన రక్తంలో నిత్య జీవం ఉన్నది గనక మన వలె యొక్క దేహం వలె కప్పబడవలసిన అవసరం లేకుండా ఉన్నది. It is always flowing but never spills out.
అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కానీ బయటికి ఎప్పుడు కూడా పొంగి పొరలిపోదు. దేర్ ఇస్ అ గుడ్ టర్మ్ దేర్. ఎప్పుడు కూడా బయటికి పొంగి పొరలిపోదు. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోయింగ్ బట్ నెవర్ స్పిల్స్ అవుట్. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కానీ బయటికైతే వచ్చి వేయదు. Right. Let us go to the fourth tray. In the fourth tray, the reason this resurrected blood is present but not covered, the reason this resurrected blood is always flowing but not spilling out, it can have its supernatural presence in us. ఈ యొక్క పునరుద్ధాన రక్తంలో ఉన్న ఈ పునరుద్ధాన రక్తములో ఉన్న నిత్యము ప్రవహించేటటువంటి స్థితి, అలాగే బయటకు పొంగి పొర్లని స్థితి కనబడుచూ ఉన్నప్పటికీ కప్పబడవలసిన అవసరము లేనటువంటి స్థితి ఈ 4వ పాత్రలో మానవ దేహములో అసాధారణమైనటువంటి స్థితిని, అలౌకికమైనటువంటి స్థితిని, పారమార్థికమైనటువంటి లక్షణములను కలిగిస్తూ ఉన్నది. ఇట్ ఈస్ కాజింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ద సూపర్ న్యాచురల్ ఎఫెక్ట్స్. ఇక మానవాతీతమైన స్వభావాన్ని ఆ యొక్క పునరుద్ధాన రక్తం మానవుల్లోకి అందిస్తూ ఉన్నది. వాట్ ఈస్ దట్ సూపర్ న్యాచురల్ ఎఫెక్ట్ దట్ ఈస్ కాజింగ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్? ఆ మానవాతీతమైన యొక్క ఆ స్థితిని ఎలా ఈ యొక్క పునరుద్ధాన రక్తము మనిషిలో కలిగిస్తూ ఉన్నది? ఆల్దో every time, please turn with me and read these verses or these testimonies of Saint Paul in his second epistle to Corinthians, 4th chapter, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. See, read with me from 8th verse onwards. We are hard pressed on every side, yet not crushed. We are perplexed, but not in despair. Persecuted, but not forsaken. Struck down, but not destroyed. This is the supernatural qualities that are being transferred into the human flesh by this resurrected blood. ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చూసినట్టు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబట్టకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. So what is it that causing this supernatural effect in human bodies? ఈ యొక్క మానవాతీతమైన లక్షణాలని ఈ యొక్క ఆయన పునరుద్ధాన మానవ దేహములో కలిగిస్తూ ఉన్నదేమిటి? మానవ దేహంలో కలిగిస్తూ ఉన్న ఈ మానవాతీతమైన లక్షణాలు ఏంటై ఉన్నదంటే ఆయన పునరుద్ధాన రక్తము. Yes, it is nothing else but his resurrected blood which is causing in us the supernatural effects. మానవాతీతమైన లక్షణాలని ఆయన పునరుద్ధాన శరీర రక్తాలు మనలో అందిస్తూ ఉన్నవి. So let us finish the second round of taking this internal communion. ఇక 2వ భాగంలో ఉన్న ఆయన యొక్క పునరుద్ధాన శరీర రక్తాలను మనం తీసుకొని ఉన్నాము. The first round is over. We have eaten something. మొదటి భాగంలో కొంత మనం తీసుకొని ఉన్నాము. Now the second round is over. The Holy Spirit Father has served us something afresh and something new. రెండో భాగంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మనకు కొంత నూతనంగా అందించి ఉన్నారు. Right, are you ready to
partake in the third part of this Holy Communion. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మూడో భాగంలో కూడా మీరు పాలి భాగస్తులు కావాలని, ఈ యొక్క అంతరంగ సంస్కారం పాలి భాగస్తులు కావాలని ఆశపడుచున్నారు. It is actually when I go back to my academic days, I translated a book by Richard A. Bennett called Food for Faith. నేను చదువుకునే దినంలో ఫుడ్ ఫర్ ఫెయిత్ అనే పుస్తకాన్ని నేను అనువాదం చేసి ఉన్నాను. It was written by Richard A. Bennett. It's a good book. ఆ యొక్క రిచర్డ్ బెన్నెట్ అనే ఆయన రాశారు. అది మంచి పుస్తకమైనది. It was published by OM, Operation Mobilization of India, Secunderabad. ఆ యొక్క ఈ పుస్తకాన్ని ఆపరేషన్ OM అనే సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. So dears, we are here looking after not for food for faith but for food for rapture. ఆహారం కోసం విశ్వాసము కొరకైన ఆహారము కొరకు కాదు గాని ఆరోహణ బలము కొరకైనటువంటి ఆహారము కొరకు ఈ అంతరంగ సంస్కారము ఎదుటకు ఆత్మ తండ్రి చేత మనమే తేబడినాము. So dears, on this table and in the third round, you and I have come for this Holy Communion only to receive the food for rapture. ప్రియమైన వాళ్ళారా, మీరు నేను కూడా ఇక ఆయన అంతరంగ సంస్కారం యొక్క బల్ల ఎదుటికి ఆరోహణ బలం ఇచ్చే ఆ యొక్క శరీర రక్తాల కోసం మనం వచ్చి ఉన్నాము. Yes, are you ready to go with me? నాతో కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నారా? It is, although the journey is difficult, it is not impossible. ఇది చాలా కష్టసాధ్యమైన అయినప్పటికీ అసాధ్యమైంది కాదు. Yes, with your submission to the Holy Spirit Father can make my words meaningful and turn my lesson into your personal experience. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నేను చెప్పబడిన వాక్యాన్ని మీ అంతరంగ జీవితాల్లో ఎంతో భావగర్భితమైనదిగా చేయగలరని నేను కోరుచు ఉన్నాను. Yes, let us go to the third round. ఇక మూడవ భాగంలోకి వెళ్ళి Only to receive the food for rapture. మనం ఒక పునరుద్ధాన బలాన్ని ఇచ్చే ఆహారం కోసమే వెళ్దాము. Yes, it is this. Let us watch at the first tray. In the first tray we see the resurrected body, and that resurrected body is that which could be manifested and tested. ఈ యొక్క మొదటి పాత్రలో ఉన్న ఆయన పునరుద్ధాన శరీరము ప్రత్యక్షపరచబడి ఉన్నది, పరీక్షించబడి ఉన్నది. So it could be manifested. It is not just like an utopia. Utopia means just something imaginary. ఇదేదో ఊహాజనితమైనది కాదు. It is something that can be manifested. అది ప్రత్యక్షపరచబడింది, ఊహతో కూడిన ఇల్యూషన్స్ లాంటిది కాదు అది. Yes, so it is something that can be manifested. It is something that can be tested with human elements. ఇక మానవ సంబంధమైన మానవ దేహంతో పరీక్షించబడి ఉన్న పరీక్షించబడగలిగిన ఆయన శరీరమై ఉన్నది, ప్రత్యక్షపరచబడిన దేహమై ఉన్నది. ఇట్ ఈస్ ఎ manifested body. Our Lord is not saying that something imaginary, and He doesn't want you to imagine something, but He is manifesting His resurrected body in the first tray. ఈ ఫస్ట్ ట్రేలో ఫస్ట్ పాత్రలో ఉంచబడిన దేహం ఏమైనదంటే ప్రత్యక్షపరచబడిన దేహమైనది. శిష్యులకు చెప్పి ఉన్నారు ఆయన, ఇది నేను భూతమును కాదు, నా దేహం ఉన్నదని ఇక్కడ Yes, please turn with me to the Gospel according to Saint Luke 24th chapter, where he wants the disciples not only to see, but he wanted the disciples to hold his body. ఆ యొక్క లోక 24వ అధ్యాయము 39వ వచనంలో, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి
తన చేతులను పాదములను వారికి చూపెను. వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. Luke 24th chapter 39th verse. Behold my hands and my feet, that it is I myself. Handle me and see. Handle me and see, for a spirit doesn't have flesh and bones as you see I have. So dears, this is the body that could be tested by human elements or human senses. ఆ యొక్క పునరుద్ధాన దేహము మన దేహాలతో, మన శరీరంతో పరీక్షించదగిన మానవ జ్ఞానేంద్రియములతో, మానవ ఇంద్రియాలతో పరీక్షించగలిగిన శరీరమే అన్నది. So that is the quality that the Holy Spirit Father wanted to reveal to us when He is bringing us to the first tray in which the resurrected body of our Lord was placed in the third round. ఇక మూడవ భాగంలో పరిశుద్ధాత్మ తండ్రి ఏ విధంగా ఆయన పునరుద్ధాన శరీరము మన ఎదురు ప్రత్యక్షపరచబడినదో పరిశుద్ధాత్మ తండ్రి చూపిస్తూ ఉన్నారు. The reason it is a manifested body, it can present this mortal body in the cloud of Shekinah, that is the portion or the causative effect that we see in the second tray. ఈ యొక్క పునరుద్ధానం చేయబడిన ఈ శరీరం ద్వారా ఈ పునరుద్ధాన శరీరము ప్రత్యక్షపరచబడిన శరీరమైనందున ఇది మానవ దేహములోనికి వచ్చిన వెంటనే ఈ మానవ దేహమును కూడా షకీనా మేఘములో మహిమ దేహముగా ప్రత్యక్షపరచగలిగిన దేహమై ఉన్నది. It is the reason this resurrected body is the manifested body that could be tested by human senses. Once it is entering into this human body, it is presenting itself in the human body and making that human body manifested in the cloud of Shekinah in the second coming or the rapture of our beloved Lord Jesus Christ. ఇక ఆయన ప్రత్యక్షపరచబడిన పునరుద్ధాన దేహము మానవ సంబంధమైన ఇంద్రియాల ద్వారా పరీక్షించబడగలిగేదిగా ఉన్నది కాబట్టి ఆయన ప్రత్యక్షత ఆ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత మానవుల్లో కూడా ప్రవేశపెట్టి ఆ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా మానవులందరినీ కూడా ఆయన యొక్క మహిమ రాకడకు సిద్ధపరిచే దేహముగా ఉన్నది. ప్రత్యక్షపరచగలిగినటువంటి మనల్ని కూడా ప్రత్యక్షపరచగలిగే దేహంగా ఉన్నది. With these human bodies we cannot be manifested in the mid skies. ఈ యొక్క మానవ దేహాలతో మహిమ ఆ యొక్క షకీనా మేఘంలోనికి మన ప్రత్యక్షత only the glorified bodies can be manifested in the cloud of Shekinah. ఈ క్షయమైన దేహాలుగా మనం ప్రత్యక్షపరచబడలేం కానీ అక్షయమైన దేహాలుగా మనం అక్కడ ప్రత్యక్షపరచబడగలము. And that manifested body is allowing this human body to be manifested on the cloud of Shekinah. ఆ ప్రత్యక్షపరచబడిన దేహమే మనల్ని మా యొక్క షకీనా మేఘంలో ప్రత్యక్షపరచబడిన దేహాలుగా ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. So that is the second wonderful benefit the Holy Spirit Father is placing before us in this tray. ఈ యొక్క పాత్రలో పరిశుద్ధాత్మ తండ్రి మనకి ఇచ్చిన ఉపయోగకరమైన పరిస్థితి ఈ విధంగా ఉన్నది మనకి. Dears, these are very deep and profound. I wanted you to take as much time as you want to simply meditate and digest this resurrected internal communion. ప్రియమైన వాళ్ళారా, మీకు తగినంత సమయాన్ని ఎక్కువ సమయాన్ని తీసుకొని ఈ యొక్క ఆయన అంతరంగ సంస్కారం గురించి, ఆయన పునరుద్ధాన శరీర రక్తాల గురించి ధ్యానించవలసిన వారై ఉన్నారని కోరుచూ ఉన్నాను. Right, let us go to the third table, or the third tray. ఈ యొక్క మూడో పాత్రలోనికి వచ్చినట్లయితే there we see the resurrected blood. ఆ యొక్క పునరుద్ధాన రక్తాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము.
that resurrected blood is mystical but not magical. ఈ యొక్క పునరుద్ధాన రక్తం మర్మమైన రక్తమైనది కానీ మాయా స్వభావం కలిగిన రక్తం మాత్రం కాదు. So the resurrected body is the manifested body, ఆ యొక్క పునరుద్ధాన శరీరమేమో ప్రత్యక్షపరచబడిన శరీరము, and this resurrected blood is the mystical blood. ఈ యొక్క పునరుద్ధాన రక్తమేమో ఈ యొక్క మర్మమైన రక్తము. It is mystical but not magical. అది మర్మమైనది, మాయ కాదు. The magicians of the Egyptian Pharaoh's court try to turn water into blood through their magic. ఆ యొక్క ఐగుప్తు మంత్రగాళ్ళు ఆ యొక్క నీళ్ళని రక్తంగా మార్చాలని ప్రయత్నం చేసి ఉన్నారు, రక్తంగా మార్చి ఉన్నారు కూడా. Yes, but this resurrected blood is not magical, but it is mystical. There is no magic in it. ఈ పునరుద్ధాన రక్తంలో మాయ ఏమీ లేదు, అంతా మర్మమై ఉన్నది. Because magic can work up to a certain period of time. ఈ యొక్క మ్యాజిక్ అనేది, మాయ అనేది కొద్ది సమయం మాత్రమే అది పనిచేస్తుంది. Up to certain extent it can show its magic. ఆ కొంతవరకే దాని మాయ ఎంత కనపరుస్తుంది మ్యాజిక్ అనేది. But it cannot show its magic all the time. ప్రతిసారి అన్ని సమయాల్లోనూ ఆ మ్యాజిక్ ని కనపరచలేరు. So dears, I want you to really come into the mystical character of this resurrected blood. మీరు నిజంగా ఈ యొక్క పునరుద్ధాన రక్తం ఈ యొక్క మర్మం దగ్గరికి వచ్చి రావాలని ఆశిస్తున్నట్లయితే, then your bodies also will overcome the magic of this world and turn into the mystical glorious body and blood of our resurrected Lord. ఆ యొక్క పునరుద్ధానం, ఆ యొక్క ఈ లోక సంబంధమైన మాయ నుంచి మీరు బయటకు వచ్చి ఆయన పునరుద్ధాన మర్మం దగ్గరికి వచ్చిన వారైతే, ఆయన పునరుద్ధాన మర్మమై ఉన్న ఆ రక్తం మీలోని కూడా వచ్చి మహిమాన్వితమైన శరీరం గాను మహిమాన్వితమైన ఇక లక్షణాలు కలిగిన వారు గాని మిమ్మల్ని మారుస్తుంది. It can make you to defeat the magics of the devil. The mystical blood can make you to defeat the magics of the devil. అపవాది సంబంధమైన మాయోపాయములన్నిటిని, వాడి కుతంత్రములన్నిటిని జయించేదిగా ఈ యొక్క మర్మమైన రక్తం మిమ్మల్ని మారుస్తుంది. So that is the optimum benefit that we see in the fourth ray. ఆ యొక్క ఉన్నతమైన యొక్క ప్రతిఫలమును ఈ యొక్క 4వ ట్రేలో మనం చూస్తూ ఉన్నాము. So dears, enjoy every phase of this internal communion. ఈ యొక్క అంతరంగ సంస్కారంలో ఉన్న ప్రతి స్టేజ్ని, ప్రతి దశను మీరు ఆనందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. I want you to fill your spirits with the bounty of the Holy Spirit in each round. ఆ ప్రతి రౌండ్ లో ఉన్న పాత్రలోని యొక్క ఆ యొక్క అనుభవాల మేల్ని పరిశుద్ధాత్మ తండ్రి మీలో పొంగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Yes, I want your spirits to be filled with these benefits. మీ యొక్క ఆత్మలన్నీ కూడా ఇందులో ఉన్న మేళ్ళన్నీ పొందుకోవాలని నేను పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. The reason the resurrected blood is mysterious, it can mysteriously prepare your human body and life to the mysterious moment of the rapture. ఆ యొక్క మర్మమైన ఆయన పునరుద్ధాన రక్తము మీ యొక్క దేహాల్ని మర్మంగా తయారు చేసి ఆయన యొక్క మర్మమైన యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. In an instantaneous moment your bodies are mysteriously raptured through that mysterious blood. ఈ యొక్క మర్మమైన యొక్క పునరుద్ధాన రక్తం ద్వారా మీ ఒకే ఒక అకస్మాత్తుగా వచ్చి ఆయన రాకడకి మిమ్మల్ని మర్మమైన రీతిలో రెప్పపాటులో మిమ్మల్ని ఆయన మర్మమైన రాకడకి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. మర్మమైన స్థితిలోనికి మార్చివేసి తీసుకుని వెళ్తుంది. That is the glorious bliss we have through this internal communion.
let me finish the third round and let me go to the fourth round. Are you ready to go with me to the fourth round? Is your appetite still wants something more in this Holy Communion? ఈ యొక్క పునరుద్ధాన శరీర రక్తాల్లో విందులో మీరు ఇంకా ఆకలి కొన్న వారైతే గనక ఇక 4వ భాగంలో కూడా మనం వెళ్దాము. Are you ready to go with me? Are you coming with filled bellies? Are you coming with emptied stomachs? మీరు నిండిన కడుపులతో వచ్చి ఉన్నారా, ఆకలి గల హృదయాలతో వచ్చి ఉన్నారా? Then if your hearts and stomachs, spiritual bellies are empty and are hunger for the righteousness of this resurrected Lord, then come with me to the banquet hall for the fourth round. ఈ యొక్క ఆకలి కొని ఆత్మ సంబంధమైన ఆకలి, హృదయ సంబంధమైన ఆకలి కొనిన వారైతే గనక ఆయన యొక్క విందు యొద్దకి మీరందరూ కూడా వచ్చి ఆయన పునరుద్ధాన శరీర రక్తాల్లో పాలి భాగస్తులు కావాలని ఆశిస్తూ ఉన్నాను. Once again we see the first tray in which the resurrected body of our Lord is placed. మన ప్రభువారు ప్రభువారు పెట్టిన పునరుద్ధాన శరీరాన్ని మన మొదటి పాత్రలో చూస్తూ ఉన్నాము. And this resurrected body was given for the chosen few. ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నాయో ఆ వారికి మాత్రమే ఆయన శరీరాన్ని ఇస్తూ ఉన్నారు. And he has given the bread to the multitudes, more than 5,000. ఆయన యొక్క రొట్టెను 5 రొట్టెలను 5 రొట్టెలను అయితే గనుక అనేక వేల మందికి 5,000 మందికి పంచి ఉన్నారు ఆయన. But this resurrection body called the spiritual bread or the bread of life is only for the chosen few. ఆనాడు 5,000 మందికి ఆ యొక్క రొట్టెను పంచి ఉన్నారు. కానీ చివర్లో ఆయన గురువారం రాత్రి శిష్యులైన వారికి మాత్రమే, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఆయన రొట్టెనిచ్చి ఇది నా శరీరం అని చెప్పుచూ ఉన్నారు. Which we can see in the words of Saint Peter in the book of Acts 10th chapter 41st verse. We see this. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనము. And not to all the people but to witnesses chosen before by God, even to us who ate and drank with him after he arose from the dead. దేవుడు ఆయన్ను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లోండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనపడినట్లు అనుగ్రహించెను. So this special resurrected body which was revealed is only for the chosen few. ఈ యొక్క పునరుద్ధాన శరీరము ఆయన చేత ఏర్పరచబడిన వారికి మాత్రమే ప్రత్యక్షపరచబడింది. And they are chosen to be the resurrection witnesses. వారు ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డారంటే ఆయన యొక్క పునరుద్ధానానికి సాక్షులుగా ఉండటానికి ప్రత్యేకించబడ్డారు. They were the witnesses and they are chosen by the Lord to be the resurrection witnesses. That's why they were given this mysterious or the chosen resurrected body. ఇక పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్న వీరికి మాత్రమే ఆయన పునరుద్ధాన శరీరాన్ని ఆయన ఇచ్చి ఉన్నారని మనం గమనిస్తాం. So let us come to the second tray. As the resurrected body was given to the chosen few, ఎట్లా అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే ఆయన పునరుద్ధాన శరీరాన్ని ఇచ్చి ఉన్నారు, in the same way this internal communion or the communion that is given by the Lord himself is only for the bride church. ఏ విధంగా ఏర్పాటు చేయబడిన శిష్యులకు మాత్రమే ఆయన పునరుద్ధాన శరీరాన్ని ఇచ్చి ఉన్నారో అదే రీతిలో ఎవరైతే ఆయన యొక్క రాకడ పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపరచు ఉంటారో వారికి మాత్రమే ఆయన అంతరంగ సంస్కారాన్ని పునరుద్ధాన శరీర రక్తాలను అందించేవారై ఉన్నారు. So that internal holy communion that was specialized, that was specifically given for the bride, we see in the second tray.
ఇక రెండో పాత్రలో చూసినట్లయితే ఎవరైతే ఏర్పాటు చేయబడి ఉన్నారో ఆయన రాకడికి ఎత్తబడే సంఘంలో ఉన్నారో వారికి మాత్రమే ఆయన అంతరంగ శరీర రక్తాలను ఇచ్చే విధంగా చూస్తూ ఉన్నాము. Let us move forward to the third tray. మూడో పాత్రలో వెళ్ళినట్లయితే This resurrected blood is ethical but not mythical. ఈ యొక్క పునరుద్ధాన రక్తము ఏమైనదంటే నీతితో కూడిన రక్తమైనది కానీ అది కల్పితమైనటువంటి కథ కాదు, కల్పితమైనది కాదు, నీతి లేదా పౌరాణికమైనటువంటిది కాదు. ఎథికల్ అంటే ఏంటంటే నీతి సంబంధమైంది, మిథికల్ అంటే పురాణాలు కల్పిత కథ కాదు అనేది మనం తెలియజేస్తుంది. In the third round we have seen this resurrected blood as the mystical but not magical. ఎట్లా మూడో భాగంలో మనం చూసినట్లు ఆయన రక్తము మర్మమైనది మాయ కాదు అని చూస్తున్నాము. In the same way, in the fourth round we see, in the third tray we see this resurrected blood as the ethical one but not mythical or a mythological one. ఈ నాలుగో రౌండ్లో మనం చూసినట్లయితే ఆయన రక్తం ఏమైనదంట నీతి సంబంధమైంది రక్తమైనది కానీ కల్పిత సంబంధమైన రక్తం మాత్రం కాదని చూస్తూ ఉన్నాం. Yes, it is not the artificial blood, but it is the real original resurrected ethical blood. ఇది నిజమైన రక్తమైనది, నిజమైన శరీరమైనది, నిజమైన రక్తమైనది. అది ఆర్టిఫిషియల్ రక్తంగా మనం చూడడం లేదు. That's why our Lord said in John's Gospel 6th chapter, my blood is the real drink, my body is indeed the real food. అందుకే యోహాను సువార్తలో చూస్తాము నా శరీరం నిజమైన పానమును. In 55th words we see. Yes. 6వ అధ్యాయము 55వ వచనంలో నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. So his body is indeed the real bread and his blood is indeed the real drink. నిజంగా ఆయన శరీరము నిజమైన ఆహారమైనది, ఆయన రక్తం నిజమైన పానమై ఉన్నది. So that reality is the ethical state that we see in the resurrected blood. ఆ యొక్క పునరుద్ధాన రక్తంలో ఆ నిజమైన ఆ యథార్థమైన నిజమైన స్థితినే నీతియుక్తమైన రక్తముగా ఈ పునరుద్ధాన రక్తములో మనం చూస్తూ ఉన్నాము. So dears, the reason in the third tray the resurrected blood is ethical, it can make the rapture righteousness or the righteousness that is required for your human body, it can make your bodies flow through that rapture righteousness. ఈయనొక పునరుద్ధాన రక్తము నీతియుక్తమైన రక్తమైనది కనుక మీ శరీరాల్లో ప్రవహించినప్పుడు నీతియుక్తంగా మార్చి మిమ్మల్ని కూడా ఆయన యొక్క రాకడకి ఆకర్షించుకుంటారు. So dears, the righteousness that is required for the rapture of our Lord Jesus Christ is being given to us in the fourth tray through the ethical resurrected blood of our Lord Jesus Christ. మనకు రాకడికి వెళ్ళడానికి అవసరమైన నీతి ఈయన యొక్క నీతి నాలుగో దశలో ఉన్న నాలుగో పాత్రలో ఉన్న నాలుగో రౌండ్ లో ఉన్న ఈయన నీతియుక్తమైన రక్తం ద్వారా మనకు అందించబడుతున్నది కాబట్టి ఆ యొక్క నీతియుక్తమైన రక్తం ద్వారా మనం మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఆరోహణం అవడానికి శక్తిమంతులుగా చేస్తుంది. The devil always places before you the mythical one or the artificial one. అపవాది ఎప్పుడు మన ముందు ఆ యొక్క మాయా సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని మన ముందు ఉంచుతూ ఉంటాడు. Always, if you are a chosen one, you will always go by the ethical blood of the resurrected Lord. మీరు నిజంగా ఏర్పాటు చేయబడిన వారైతే ఆయన యొక్క
నీతి సంబంధమైన రక్తం ద్వారా ఆయన శాశ్వతమైన రక్తమును మీరు వెతికి అందుకుంటారు. If you are not in the group of the chosen few, there is always every possibility for you to get carried away by the artificial things of the devil. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఏర్పాటులో మీరు లేనో, ఏర్పాటు చేయబడిన వారి గుంపులో మీరు ఉండరో, అప్పుడు అపవాది ద్వారా ఎప్పుడు మీరు ఆ ప్రకృతి సంబంధమైన వాటి ద్వారా వీడ్చివేయబడతారు. So that resurrected blood is not mythical, but it is ethical, that can give you the righteousness of rapture. ఈ యొక్క ప్రభువారి యొక్క ఆయన పునరుద్ధాన రక్తము నీతితో కూడిన రక్తమైనది కాబట్టి మనల్ని నీతిమంతులుగా మార్చుటకు ఆయన ఆరోహణ బలం ఇచ్చే రక్తంగా ఉంటుంది. Right. Dears, let us go to the fifth round. ఈ యొక్క 5వ రౌండ్లోకి మనం వెళ్ళినట్లయితే, each round the Holy Spirit Father is placing before us fortress filled with mysterious things. ప్రతి రౌండ్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి ఎంతో మర్మమైన విషయాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు ఆయన పాత్రల్లో. On the way we go to a buffet meals, మనం ఎట్లా ఇందుకు వెళ్ళినప్పుడు ఆ పాత్రలని మన ముందు ఉంటాయో, suppose we go to a rich dinner party in a grand 5-star hotel, we may be offered several things, or the menu consisting of more than 200 items. గొప్ప ఫంక్షన్కి ఏదైనా మనం వెళ్ళినప్పుడు, ఒక 5-స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఒక 200 పాత్రలు మన ముందు ఉంటాయి. ఎన్నో 200 రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ మన ముందు పెడతారు వాళ్ళు. Yes, you can choose from, even you can't just taste. So several things will be placed before you. మన ముందు అన్ని పెట్టినప్పటికీ అన్ని మనం తినలేం వాటిని. That is the limitation of this body, and that is the criterion of this world. ఈ యొక్క శరీరానికి ఉన్న బంధకము, ప్రతిబంధకము అదే, పరిమితి అదే ఉన్నది. అన్ని తినలేము, అన్ని భుజించలేము. But when that human banquet hall has so many number of food items that are prepared, how much more this eternal banquet might have been prepared by the Holy Spirit with countless number of spiritual experiences. ఒక మానవ సంబంధమైన ఒక విందులోనే అన్ని వెరైటీలు, అంటే నానా విధములైన ఆహార పదార్థాలు చేయబడినట్లయితే, పరిశుద్ధాత్మ తండ్రి మన ముందు ఇంకా ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆహారాలు, ఇంకెన్ని అనుభవాలతో కూడిన ఆత్మ సంబంధమైన వరాలు ఈ విందు బల్ల మీద ఇంకెన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. Yes, can we really imagine? Can we really imagine? Can we really understand? మనం అర్థం చేసుకోగలమా, ఆలోచన చేయగలమా? The numerous spiritual experiences the Holy Spirit Father has kept for us in this internal holy communion called the resurrected body and blood of our Lord. ఈ యొక్క అంతరంగమైన సంస్కారంలో పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధం చేసిన ఇక అనేక విందుని, ఈ యొక్క మనం అనేక రకాలుగా మన ముందు ఉంచిన వాటిని మనం అర్థం చేసుకోగలమా? Yes. Yet with submission in our hearts, let us bow down before Him and let us pray for our sustenance and our worthiness to move forward with renewed hunger in this internal holy communion. ఇంకా మరి ఎక్కువ ఆకలి కొన్ని వారమై ఇంకా ముందుకి పరిశుద్ధాత్మ తండ్రి మన కోసం సిద్ధం చేసిన వాటిని అందుకోవడానికి ఇంకా ముందుకు వెళ్దాం మనం. Right. In the fifth way we have entered into the fifth round. ఇంకా 5వ రౌండ్ లోకి మనం వచ్చి ఉన్నాము. And the way about when the in a bout when the two boxers are of equal strength, the bout goes up to several rounds, even up to 12th round.
ఇంకో ఇద్దరు యోధులు బాగా సమబుద్ధీవులుగా ఉన్న ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే, వారు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ రౌండ్లు ఇంకా ఇంకా వెళ్తూ ఉంటాయి. Even it can go up to the 12th round, and that is the last round. 12వ లాస్ట్ రౌండ్ గా In a పోటీలో boxing ఒక బాక్సింగ్ ఫైట్ లో బరిలో 12 రౌండ్లు ఒక ఆటకి నియమిస్తారు. అది చివరి రౌండ్ గా కూడా భావిస్తారు. So your hunger meets with the appetite of this resurrected body and blood, then you can come fit into this 5th round. మీరు శరీర ప్రాణాత్మలు ఇంకా ఉన్నట్లయితే ఆయన పునరుద్ధాన శరీర రక్తాల దగ్గరికి ఇంకనూ మీరు మీ ఆకలి ఆయన పునరుద్ధాన బల్ల మీద సిద్ధపరచబడిన శరీర రక్తములకు సరిపడినవైతే అప్పుడు మీరు 5వ రౌండ్లోనికి కూడా మీరు రాగలరు. If you say we are hands up, we are done, అయ్యో మేము ఇంకా రాలేమో, అయిపోయింది మా పని అని అంటే చెప్పండి, గెలుస్తారా ఓడిపోతారా? Do you want to win in this battle called the banquet of the resurrected body and blood of our Lord, or do you want to be defeated? ఆయన పునరుద్ధాన శరీర రక్తాల ముందు ఆ యొక్క శరీర రక్తాలు అనే యొక్క పోరాటంలో ఈ విందు బల్ల ఎదుట మీరందరూ ఓడిపోవాలనుకుంటున్నారా, గెలవాలనుకుంటున్నారా? If you want to be the winner, you enhance your spiritual hunger. మీరు గెలవాలనుకుంటే కనుక మీ యొక్క ఆత్మీయ ఆకలిని ఇంకనూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. Your hunger must meet with the appetite and satisfaction of the Holy Spirit Father. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి ఆకలితో కూడా మీ ఆకలి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సంతృప్తితో, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మికుటమైన ఆశతో మీ ఆకలి సరిపడాలి. లేకపోతే ఏమైపోతాం? మనం ఓడిపోతాం. Yes. Let's go to the 5th round with renewed hunger to meet the aspirations and the appetite of the Holy Spirit Father. Yes. In the 5th round again we see the same 4 trays, dishes. ఇక 5వ రౌండ్ లో కూడా ఈ 4 పాత్రలను మనం చూస్తా ఉన్నాము. Yes, in the first tray we see the resurrection body glowing with heavenly glory. ఇక పునరుద్ధాన ఆయన శరీరము పరలోక సంబంధమైన యొక్క మహిమతోటి ప్రకాశిస్తూ ఉన్నట్టుగా చూస్తా ఉన్నాము. Dears, in the 4th round we have seen this resurrected body that is given for the chosen few. కొద్ది మంది మాత్రమే ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే only to bear the glorious resurrection witness. This resurrection body was given for the chosen few. ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలకి సాక్షులుగా ఉన్న ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే ఆ యొక్క పునరుద్ధాన శరీరం ఇవ్వబడి ఉన్నది. Now this resurrection body which was given to testify the resurrection of our Lord is glowing bright with heavenly light and glory. పునరుద్ధాన సాక్ష్యము కొరకు ఇవ్వబడిన ఈ మహిమాన్వితమైన శరీరము ఇప్పుడు ఈ పరలోకపు మహిమతో, పునరుద్ధాన మహిమతో తేజోవంతముగా ప్రకాశిస్తూ ఉన్నది. So this resurrected body is beaming bright with heavenly glory. This is the stature of the resurrected body in the first tray. Now let us go to the second tray. The reason it's glowing with the heavenly glory, it can make your face shine with rapture radiance in the second tray. ఈ రెండో పాత్రలో మనం చూసినట్టయితే ఆయన పునరుద్ధాన శరీరం అందుకున్న వారికి ఆ పునరుద్ధాన ఆ యొక్క కాంతిని అంటే ఆరోహణ పరలోకపు మహిమతో నిండిన ఆ పునరుద్ధాన శరీరము
రాకడ కాంతిని రాకడ తేజస్సుతో వీరి యొక్క ముఖములను ప్రకాశింపచేయగలిగినదై ఉన్నది. సో డియర్స్, do you want your faces to glow with the rapture radiance? ఈ యొక్క ఆ యొక్క ఆగమన రాకడ ప్రకాశంతో మీ యొక్క ముఖాలు ప్రకాశించాలని మీరు ఆశపడుచు ఉన్నారా? Then come to this resurrected body glowing with heavenly glory. ఈ యొక్క ఆయన యొక్క పునరుద్ధాన శరీరం ఏ విధమైన ఆ యొక్క పరలోక సంబంధమైన కాంతితో మెరియుచున్నదో అట్టి కాంతి దగ్గరికి మీరును రండి. Then our faces also will beam bright with the rapture radiance. ఆ యొక్క పరలోకపు ఆ యొక్క రాకడ మహిమతో మన ముఖాలు కూడా అప్పుడు ప్రకాశిస్తాయి. Let us go to the third table. Let me quick. I think you all must be tired. ఆ యొక్క మూడవ బల్ల దగ్గర కొలుద్దాం. మీరు అందరూ కూడా అలసిపోయి ఉంటారు. So let me wind up quickly. Third tray. In the third tray we see what do we see? We see the resurrected blood. ఆ మూడో పాత్రలో ఏం చూస్తున్నాం? ఆయన పునరుద్ధాన రక్తాన్ని చూస్తున్నాం. Yes, it is this resurrected blood that has overcome the physical laws of universe. ఆ యొక్క మానవ సంబంధమైన ఈ యొక్క ప్రకృతి భౌతిక సంబంధమైనటువంటి నియమములను అధిగమించినటువంటి రక్తముగా చూస్తూ ఉన్నాము. The physical laws of nature has no effect on this resurrected body in the 5th round of the 5th tray. Yes. ఈ యొక్క పునరుద్ధాన రక్తమును మనం చూచినప్పుడు భౌతిక సంబంధమైనటువంటి నియమ నిబంధనలన్నిటినీ కూడా ఈ పునరుద్ధాన రక్తము ఏ విధమైనటువంటి ప్రభావమునకు లోను కానటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాము. సో డియర్స్, when I said it is beyond the physical laws of universe, the law of gravity has no effect on this blood. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఈ రక్తము మీద పనిచేయనటువంటిదై ఉన్నది. ఏ విధమైనటువంటి ప్రభావము చూపించలేనిదై ఉన్నది. ఇట్ హ్యాస్ ఓవర్కమ్ all the 3 laws of gravity, ఈ గురుత్వాకర్షణలో ఉన్న న్యూటన్స్ గ్రావిటేషనల్ లాస్, ఆ న్యూటన్ గ్రావిటేషన్ ఫోర్స్ అనే ఆ గురుత్వాకర్షణ సంబంధించిన నియమాలన్నిటిని అధిగమించిన రక్తమైనది ఆయన పునరుద్ధాన రక్తం. So dears, in the 5th round, the way we see the resurrected blood which overcame the physical laws of the universe, the same manner in the 4th tray, this resurrected blood is going to make you overcome all the laws of the nature and the critical restrictions of this world. ఎట్లాగా ఆయన పునరుద్ధాన రక్తము భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన ఆ నియమాలన్నీ అధిగమించిందో, ఆ యొక్క పునరుద్ధాన శరీర రక్తాలు మనం అందుకున్న వారమైతే ఆ యొక్క నియమాలన్నిటిని అధిగమించే వారంగా మనం కూడా మారుతాము. We have 2 types of bondages in this world. 2 రకాల బంధకాలు మనకి ఈ జీవితంలో ఉన్నాయి. We are operating under the physical laws of this universe. మనం ఒక ఈ ప్రకృతి సంబంధమైన నియమముల క్రింద వీటికి లోబడి పనిచేస్తూ ఉన్నాము. And secondly, we are being restricted by the critical sanctions or obstacles or restrictions of this physical world. ఇక మానవ సంబంధమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం అన్ని సంకటములన్నిటి ద్వారా కూడా బంధించబడి ఉన్నాము. So
we are being operated in these two levels of this world. One, the physical forces and the worldly forces. ఇక శరీర సంబంధమైన లోక సంబంధమైన ఈ యొక్క ఆకర్షణలో మనం బంధించి వేసి ఉన్నది. No, the physical forces of this universe. ఈ యొక్క లోకంలో ఉన్న భూ సంబంధమైన ఇక నియమాలు మనల్ని ఆటంకపరుస్తున్నవి. And again we are being restricted by the worldly rules and regulations, in other words sanctions. ఈ యొక్క లోక సంబంధమైన నియమాలు నిష్ఠల ద్వారా కూడా మనం బంధించబడి ఉన్నాము. So this resurrected blood that has overcame the physical laws of nature is making you to defy the worldly sanctions and even all the physical laws of nature. ఈ భౌతిక నియమాలు ఈ లోక నియమాలన్నిటినీ మనల్ని దాటించేదిగా ఆయన యొక్క పునరుద్ధాన రక్తం మనల్ని చేస్తూ ఉంటుంది. Because it is the one that has overcome the physical laws of the universe. ఈ యొక్క భౌతిక నియమాలన్నిటినీ కూడా లోక నియమాలన్నిటినీ అతీతంగా దాటిన ఆ యొక్క రక్తము మనల్ని కూడా వాటిని దాటించేదిగా వాటిని అధిగమించేదిగా చేస్తూ ఉంటుంది. Shall we bow down before this holy great body and blood of our Lord Jesus Christ? ఈ యొక్క ఆయన యొక్క పరిశుద్ధ శరీర రక్తాల ముందు మనం తల వంచుకొని నమస్కరిద్దాము. So every Thursday is a special day for us. ప్రతి గురువారం మనకు ఎంతో ప్రత్యేకించబడిన దినం. Because this is the day the Lord has chosen to give us his resurrected body and blood. ఈ దినాన ఆయన శరీర రక్తాలు ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న దినంగా మనం భావిస్తూ ఉన్నాము. So it's very precious to us. మనకి ఇది ఎంతో ప్రశస్తమైన దినమై ఉన్నది. Let us go to the 6th round. ఇంకా 6వ రౌండ్ లోకి వెళ్ళినట్లయితే, though not last but least, ఇది చివరి అంశంగా మనం చూస్తూ ఉన్నాము. చివరిది కాదు కానీ చివరి దానికంటే ముందు ఉన్నటువంటిది. Right. Here in the 6th round, the Holy Spirit Father is presenting this resurrected body that has flesh and bones. ఆయన పునరుద్ధాన శరీరానికి ఎముకలను మాంసం ఉన్నట్లుగా మనకు చూపిస్తూ ఉన్నారు ఆయన. How can we understand the resurrected body having having flesh and bones? మనం ఎట్లా అర్థమవుతుంది ఆయన పునరుద్ధాన శరీరానికి మాంసము ఎముకలు ఉన్నట్టుగా ఏ విధంగా అర్థం చేసుకోగలము? In the first round we have seen that body as the body that has no barriers. మొట్టమొదటి రౌండ్లో చూసినట్టయితే ఆయన శరీరానికి ఏ విధమైన ఆటంకములు అడ్డులు లేవని చూస్తూ ఉన్నాము. But now here in the 6th round we see this body being with flesh and bones. 6వ రౌండ్లో చూసినట్టయితే ఆ యొక్క పునరుద్ధాన శరీరము ఎముకలు మాంసం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. Can these not become a barrier to the resurrected body? ఆ యొక్క పునరుద్ధాన శరీరానికి యొక్క శరీరము మాంసం అడ్డంకి కాలేదా? No, this cannot be. This flesh and bones cannot become a barrier to the resurrected body. ఈ యొక్క మాంసము ఎముకలు ఆయన పునరుద్ధాన శరీరానికి ఏమాత్రం అడ్డంకిగా కనబడలేదు. This resurrected flesh and bones of the resurrected body have these distinct qualities. ఈ యొక్క పునరుద్ధాన శరీరానికి ఈ మాంసానికి ఎముకలకి ఆ పునరుద్ధాన శరీరంలో ఉన్న ప్రత్యేకమైన లక్షణములున్నవి, ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నారు. What are those unique qualities? The unique quality is being human when it wanted to be human, being immortal when it wants to be immortal. ఆ యొక్క ప్రత్యేక లక్షణం ఏమై ఉంటదంటే ఆయన మనిషిగా ఉన్నప్పుడు మానవ సంబంధం, ఆయన మనిషిగా కావాలనుకున్నప్పుడు మానవ లక్షణాలన్నీ చూపించి ఉన్నారు. మానవ లక్షణాలతో ఉండుటకు, మానవ స్వభావం అంటే మనుషులు ఒప్పింప చేసే విధంగా ఆ శరీరాన్ని చూపించి ఉన్నారు శిష్యులకి. ఆయన ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు అనంతమైన లక్షణాలను ఆయన యొక్క నిత్యత్వపు లక్షణాలను చూపించి ఉన్నారు. So
these two qualities are embedded in this resurrected body. It can be human and it can be supernatural according to the need and will and purpose of the resurrected Lord. ఆయా పరిస్థితులు బట్టి సమయాన్ని బట్టి ఆయన పునరుద్ధాన శరీరంలో ఆయన మానవ స్వభావాన్ని చూపించి ఉన్నారు, దైవ స్వభావాన్ని చూపించి ఉన్నారు. Again, that human element of flesh and blood of this resurrected body is altogether different to that of the flesh and bones that we have. మనకున్న ఈ మాంసము ఎముకల కన్నా భిన్నమైన ఆ యొక్క మాంసమును దేహమును ఆయన ఎముకలను ఆయన పునరుద్ధాన శరీరంలో కలిగి ఉన్నారు. Although this human hand can handle, can touch, can test that resurrected bones and flesh, ఈ యొక్క మానవ శరీరంతో ఆయన యొక్క పునరుద్ధాన దేహాన్ని పరీక్షించగలిగే విధంగా ఉన్నప్పటికీ ఆయన తాకగలిగే విధంగా ఉన్నప్పటికీ that resurrected body, flesh, blood and bones are different to that of humans. ఆయన తాకగలిగే విధంగా ఉన్నప్పటికీ ఆయన పునరుద్ధాన శరీరము చాలా భిన్నమైన ప్రత్యేకమైన రీతిలో ఉన్న మాంసమును ఎముకల్ని శరీరాన్ని కలిగి ఉన్నారు. Yes, that flesh and bones, they are altogether glorious. అవన్నీ కూడా మహిమాన్వితమైన శరీరం గాను ఎముకలు గాను మాంసం గాను మనం చూస్తూ ఉన్నాము. So dears, the devil has no flesh and bones. ఆ యొక్క సాతానికి దయ్యానికి ఆ మాంసము ఎముకలు ఉండవని ప్రభువు చెప్పి ఉన్నారు. So this resurrected body that the Holy Spirit Father has placed before us in this 6th round is having flesh and bones which the devil do not have. ఆ యొక్క అపవాది ఆ దయ్యానికి లేని ఆ యొక్క శరీరాన్ని ఆ యొక్క ఎముకలతో కూడిన ఆ దేహాన్ని పరిశుద్ధాత్మ తండ్రి ఆ యొక్క ప్రభువారి యొక్క పునరుద్ధాన శరీరాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. In the Garden of Eden, the devil deceived our first parents, saying something that God has which they do not have. ఆ యొక్క ఏదైనా తోటలో మన మొట్టమొదటి తల్లిదండ్రులకి ఏవైతే దేవునిలో ఉన్నది ఏదో వారిలో లేదు అని చెప్పి అపవాది ఏదను తోటలో మన ఆది తల్లిదండ్రులను భ్రమపరిచాడు, వాడు మోసం చేశాడు. సో ఇన్ ఆర్డర్ టు bring shame to the devil, the Lord has presented his real resurrected body with flesh and bones to the disciples. ఆ యొక్క అపవాదిని సిగ్గుపరచడానికి మన ప్రభువారు ఆయన పునరుద్ధాన దేహాన్ని మాంసంతోనూ ఎముకలతోనూ శిష్యులైన వారికి ప్రత్యక్షపరిచి ఉన్నారు. What is the shame to the devil? ఈ అపవాదిని సిగ్గుపరిచిన విషయం ఏమై ఉన్నది? The manifestation of the bones and the flesh which the devil do not have and cannot duplicate. ఈ అపవాదికి లేని యొక్క శరీరాన్ని అపవాది కాపీ కొట్టలేని, అపవాది అనుసరించలేని, కాపీ కొట్టలేని విధంగా ప్రభువారు ఆయన యొక్క శిష్యులకి ఆయన పునరుద్ధాన దేహాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క ఎముకలని మాంసంని చూపించినారు. ఇది ఎందుకంటే అపవాదికి అవి లేవు కాబట్టి. సో the devil deceived the first parents with the lie that the devil can give to them the additional things which they do not have, which are already there with the Lord. ఆ యొక్క మొట్టమొదటి తల్లిదండ్రులని సాతాను వెళ్ళి మోసగించాడు. ఏవైతే వారికి కొన్ని లక్షణాలు లేవో అవన్నీ వాడు ఇవ్వగలడానికి
దేవునిలో ఉన్నవి వారిలో లేనివి వారికి ఇవ్వటానికి వాడు మోసగించాడు. సో నౌ అవర్ లార్డ్ హ్యాస్ given the devil in the same manner by manifesting his resurrected flesh and bones to his disciples. అపవాదికి వాడి మోసమునకు అనుగుణముగానే వాడిలో లేని వాడు అనుకరించలేని మాంసమును ఎముకలను తనలో నుండి తన శిష్యులకు చూపించి వాడి యొక్క మోసమును నాకు తగిన విధముగా వాడికి అవమానం చేశారు ఆయన. రైట్, నౌ లెట్ us go to the second tray. When we are going to the second tray, okay, the Holy Spirit Father, because of the flesh and bones, the Holy Spirit Father in the second tray is making us as his new creation. ఆయన యొక్క పునరుద్ధాన శరీరంలో ఉన్న ఆయన యొక్క మాంసము ఎముకల ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చబోతూ ఉన్నారు. The way Adam's bones, rib bone was turned like an Eve, or was made as an Eve. ఎట్లాగా ఇక ఆదాములో ఉన్న ప్రకటెముక అవ్వమ్మగా మార్చబడినదో, the same resurrected bone is being turned as the bride church in the second tray. అదే రీతిలో ఆయన యొక్క ప్రక్క గాయంలో ఉన్న ఆ ప్రక్క టెముక ద్వారా ఈ యొక్క రెండో పాత్రలో ఉన్న ఈ సంఘం అనే వధువు సంఘం అనే ఆ యొక్క పెండ్లి కుమార్తెను ఆత్మ తండ్రి సిద్ధం చేస్తూ ఉన్నారు, ఆత్మ తండ్రి సిద్ధపరుస్తూ ఉన్నారు. And in the second tray you and I are being made the new creation according to the resurrection structure and character. ఆ యొక్క రెండో పాత్రలో ఉన్న మీరు నేను అనే పెండ్లి కుమార్తె సంఘంగా ఉన్న మనము ఆయన పునరుద్ధాన ఆ యొక్క దేహము యొక్క ఆకృతిని బట్టి ఆకారమును బట్టి ఆయన స్వాభావిక లక్షణములను బట్టి నూతనమైన సృష్టిగా చేయబడుతూ ఉన్నాం. వీఆర్ బీయింగ్ మేడ్ ఎ న్యూ క్రియేషన్ అకార్డింగ్ టు ద రెజరెక్టెడ్ స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ రెజరెక్టెడ్ లార్డ్ ఇన్ ద సెకండ్ రే. డియర్స్, do you want to become like this new creation? ప్రియమైన వారలారా, మీరు కూడా ఈ నూతన సృష్టిగా మార్చబడాలని ఆశపడుతూ ఉన్నారా? Do you want to be made after this resurrection structure? ఈ యొక్క సృష్టిగా ఈ యొక్క పునరుద్ధాన నిర్మాణ క్రమమును ప్రకారము మీరు కూడా పునర్నిర్మించబడాలని ఆశపడుతూ ఉన్నారా? Then come with me to the third tray. The third tray we see the resurrected blood. ఇక మూడో పాత్రలో చూసినట్టయితే ఆయన పునరుద్ధాన రక్తం. Is this resurrected blood that has fragrance and elegance? ఆ యొక్క పునరుద్ధాన రక్తంలో ఉన్న ఆ యొక్క పరిమళాలని మనం చూస్తూ ఉన్నాము. The resurrected body is filled with flesh and bones. ఆ యొక్క పునరుద్ధాన శరీరంలోనే మాంసము ఎముకతో ఉన్న శరీరాన్ని చూస్తూ ఉన్నాము. And in the resurrected blood we see the resurrected fragrance and resurrected elegance. ఆ యొక్క పునరుద్ధాన రక్తంలో ఆయన పునరుద్ధాన పరిమళాలని మనం ఆ యొక్క పునరుద్ధాన సౌందర్యమును ఆ యొక్క పరిమళాలను వెదజల్లుతూ ఉన్న రక్తాన్ని చూస్తూ ఉన్నాము. So the reason this resurrected blood is filled with resurrection fragrance, ఈ యొక్క పునరుద్ధాన రక్తం ఆ పునరుద్ధాన పరిమళాలను వెదజల్లుతూ ఉన్నందువలన it can remove the worldly filth and the fleshy smell from your body and fill you with the rapture aroma. మీ యొక్క శరీరాల్లో ఉన్న మలినమైన స్థితిని ఆ యొక్క మురికి యొక్క వాసనతో కూడిన ఉన్న స్థితిని తీసివేసి ఆ యొక్క రాకడ వాసనలతోటి సువాసనలతోటి మిమ్మల్ని
నింపగలిగేదిగా ఉన్నది ఆయన The rapture aroma which the bride has in her celestial body. ఆయనకు మహిమ పెండ్లి కుమార్తె తన యొక్క మహిమ దేహములో కలిగి ఉన్న రాకడ పరిమళములను మీకు ఆ పునరుద్ధాన రక్తములోని పరిమళములు మీకు అందించగలవు. దట్ ఈస్ ద బ్లిస్ అండ్ ఫార్చ్యూన్ యు అండ్ ఐ హ్యావ్ ఇన్ ద ఫోర్త్ ట్రే. ఈ 4వ పాత్రలో ఉన్న మీకు నాకు కలిగిన భాగ్యం ఏమై ఉన్నదంటే ఆయన పునరుద్ధాన రక్తంలో ఉన్న పరిమళ వాసనలు మనకు కూడా అందించేదిగా ఉన్నది. And we shall be transformed into his resurrection elegance. ఆయనకు పునరుద్ధాన మహిమాతిశయములోనికి మహిమలోనికి ఆ స్వరూపంలోనికి మనం కూడా మార్చబడే వారంగా ఉన్నాము. And let us go to the last round of this resurrection banquet. ఈ యొక్క విందులో ఉన్న చివరి రౌండ్ లోకి మనం వెళ్తూ ఉన్నాము. Here we see again in the first tray we see the resurrected body. ఆ యొక్క మొట్టమొదటి పాటలో ఆయన యొక్క పరిశుద్ధ పునరుద్ధాన శరీరాన్ని చూస్తూ ఉన్నాము. It is this resurrected body that was fit into the human paradigm. ఆ యొక్క ఆయన పునరుద్ధాన శరీరం మానవ సంబంధమైన చట్రంలోనికి ఇమిడిపోయేదిగా ఉన్నది. It is the resurrected body which was fit into human paradigm. ఆ యొక్క మానవ క్రమములోనికి ఇమిడిపోయే శరీరంగా ఆయన పునరుద్ధాన శరీరాన్ని చూస్తూ ఉన్నాము. So this body, the resurrected body, shall fit you into the divine paradigm in the second tray. ఈ యొక్క రెండో ట్రేలో ఏంటంటే ఆయన శరీరము ఆ పునరుద్ధాన శరీరం మన మానవ క్రమంలోకి ఎలా ఇమిడిపోయినదో మన శరీరము ఆయన యొక్క దైవ క్రమంలో ఇమిడిపోయేదిగా ఆయన శరీరం చేస్తుంది మనల్ని. Yes, the reason this resurrected body is fit into human paradigm, once it is entering into the human body, it is turning the human body it is making the human body fit for the divine paradigm, fit into the divine paradigm or the rapture paradigm. ఎట్లాగా ఆయన పునరుద్ధాన శరీరము ఒకసారి మానవ క్రమంలోనికి ఇమిడిపోయినదో ఆయన పునరుద్ధాన శరీరం అందుకున్న వారిని కూడా ఆయన దైవ క్రమంలోనికి ఇమిడిపోయేదిగా చేసి ఆయన రాకడ క్రమంలోనికి కూడా ఇమిడిపోయేదిగా చేస్తుంది. Let us go to the third tray. ఆ యొక్క 3వ పాత్రలోనికి వచ్చినట్లయితే here we see the resurrected blood that is always flowing and flying. ఎప్పుడు ప్రవహించి మన కోసం నిత్యము ప్రవహించే ఆయన పునరుద్ధాన రక్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. It's always flowing and it is always flying. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఎగురుతూ ఉండటం అని అంటే ఈ యొక్క పునరుద్ధాన రక్తము పరవళ్ళు త్రొక్కుతూనే ఉంటుంది అని అంటే ఇట్స్ ఆల్వేస్ మూవింగ్ ఫర్ యూ, కదులుతూనే ఉంటుంది. సో దిస్ resurrected blood is always flowing, is always floating for you to reach you. ఈ పునరుద్ధాన నిత్యం మన కోసం పరవళ్ళు త్రొక్కుతా ప్రవహిస్తూ మన దగ్గరకు వస్తూనే ఉంటుంది. So this can make you living and loving, having received so this flowing and floating blood is making you a living, loving bride. ఈ యొక్క నిత్యం పరవళ్ళు తొక్కే ఈ ప్రవాహము ఈ యొక్క రక్త ప్రవాహాలు మనల్ని జీవించేదిగా ఆయన ప్రేమించేదిగా చేస్తూ ఉంటుంది. జీవించుచూ ఉన్న ప్రేమించబడుచూ ఉన్న పెండ్లి కుమార్తెగా రూపాంతరము చెందిస్తూ ఉన్నాయి, మారుస్తూ ఉంటుంది. So dears, having received the highest favors of the Holy Spirit Father, the flowing, the flying and floating resurrected blood is making you as the living, loving bride of the resurrected bridegroom, having filled with the highest favors of the Holy Spirit. ఈ యొక్క నిత్యము ప్రవహించే ఆయన రక్తంలోని ప్రవాహాలు మనం అందుకున్నప్పుడు నిత్యం మనల్ని ప్రేమించబడేదిగాను నిత్యము ఈ యొక్క పునరుద్ధాన రక్తము మిమ్ములను ఆయన యొక్క జీవింపచేసేదిగాను, ఆయన యొక్క పునరుత్థాన ఈ యొక్క నిత్యము ప్రవహించే పరవళ్ళు తొక్కుతూ
మనలను సమీపిస్తూ ఉన్నటువంటి పునరుద్ధాన రక్తము మనలను జీవింపచేయునట్లుగాను, మనలను ఆయన పునరుద్ధాన ప్రేమ చేత ప్రేమించబడినట్లుగాను మారుస్తూ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహ ప్రాప్తులనుగా మనలను పరిపూర్ణం చేస్తూ ఉన్నది. సో డియర్స్, here I would like to close. If you want, I would like to read it for you. Just for a few minutes, I will just read and I will finish. It is this resurrected body that has no barriers. ఈ యొక్క పునరుద్ధాన శరీరానికి అడ్డులు ఆటంకం లేని శరీరమే ఉన్నది. And it is this resurrected blood which is eternal life, which is eternal. పునరుద్ధాన రక్తం నిత్యజీవమైన రక్తమే ఉన్నది. And it is this resurrected body that could digest. Secondly, it is this resurrected body that could digest mortal things. ఆ యొక్క పునరుద్ధాన శరీరం బహిరంగమైన వాటన్నిటిని అధిగమించేదిగా ఉన్నది, జీర్ణం చేసుకునేదిగా ఉన్నది. Right. And in the second part, it is this resurrected body which is present but covered. ఆ యొక్క పునరుద్ధాన శరీరము ఆయన రక్తం ప్రవహిస్తూనే ఉన్నది, అది చర్మం ద్వారా మూయబడేదిగా లేదు. So dears, it is flowing but not spilled, but not spilling. ఆ యొక్క ప్రవహిస్తూనే ఉన్నది, కానీ ఏంటంటే బయటికి చిందే రక్తం అయితే కాదు. Yes. Thirdly, we have meditated upon this resurrection communion as the resurrection body that could be manifested and tested. ఆ యొక్క పునరుద్ధాన శరీరం ప్రత్యక్షపరచబడేది గాని పరీక్షించబడేది గాని ఉన్నది. And this resurrection blood is mystical but not magical. ఈ యొక్క పునరుద్ధాన రక్తము ఈ మర్మమై ఉన్నది, మాయ సంబంధమైంది కాదు. Right. Fourthly, we have seen this resurrected body which was given as the one given for the chosen few. ఓన్లీ ఒక ఏర్పరచబడిన వారికి మాత్రమే ఇవ్వబడిన శరీరంగా ఇక మర్మమైన ఈ యొక్క పునరుద్ధాన శరీరాన్ని చూస్తూ ఉన్నాము. And the resurrection blood was ethical but not mythical. ఈ యొక్క పునరుద్ధాన రక్తము నీతితో కూడిన రక్తమై ఉన్నది, ఈ యొక్క కల్పిత సంబంధమైన రక్తం మాత్రం కాదు. Right. And fifthly, we see this resurrection body glowing with heavenly glory. ఈ యొక్క పునరుద్ధాన శరీరము పరలోక సంబంధమైన మహిమతోటి ప్రకాశించేదిగా ఉన్నది. And this resurrection blood that has overcome the physical laws of universe. ఈ యొక్క భౌతిక సూత్రాలు ఏమై ఉన్నదో, ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి సంబంధించిన సూత్రాలన్నిటినీ అధిగమించే ఆయన రక్తమై ఉన్నది. And sixthly, we have seen the resurrected body that has flesh and bones. ఈ యొక్క పునరుద్ధాన శరీరానికి మాంసము ఎముకలు కలిగిన శరీరంగా మనం చూస్తూ ఉన్నాము. Yes. And this resurrected blood that has fragrance and elegance. ఈ యొక్క పునరుద్ధాన రక్తానికి ఈ యొక్క పరిమళాలు వెదజల్లేది గాను, మహిమ సౌందర్యము కలిగినటువంటిది గాను we can see. And lastly, we have seen this resurrected body that was fit in human paradigm. ఈ యొక్క ఆయన పునరుద్ధాన శరీరం మానవ క్రమములోనికి ఇమిడిపోయే శరీరముగా మనం చూస్తూ ఉన్నాము. And we see this blood as always flowing and floating and flying. ఈ యొక్క నిత్యము ప్రవహించేదిగా పరవళ్ళు త్రొక్కే రక్తంగా ఆయన పునరుద్ధాన రక్తాన్ని చూస్తూ ఉన్నాము. All these attributes and all these beautiful qualities of this banquet, ఈ యొక్క విందులో ఉన్న ఈ గుణ లక్షణాలన్నీ కూడాను, all these are for the bride. ఇవన్నీ ఈయన సిద్ధపరిచిన ఈ యొక్క ఈ గుణ లక్షణాలు, ఈ విందులో ఉన్న గుణ లక్షణాలన్నీ ఇవన్నీ కూడా all these are for his chosen bride. కేవలం ఆయన ఏర్పరచుకున్న ఆయన పెండ్లి కుమార్తె సంఘానికి మాత్రమే. So dears, I urge you to be filled with these attributes of this resurrection body and the blood. ప్రియమైన వాళ్ళ మీరందరూ కూడా పెండ్లి కుమార్తె సంఘంలో ఉండి ఈ గుణ లక్షణాలన్నీ ఆయనలో ఉన్న పునరుద్ధాన శరీరంలో, ఆ పునరుద్ధాన రక్తంలో ఉన్న గుణ లక్షణాలన్నీ ఈ విందులోని అన్నీ అందుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. May the Holy Spirit, Father, enable us and give us strength to receive the fullness of this banquet hall. ఈ పరిశుద్ధాత్మ తండ్రి ఈ యొక్క విందులో ఉన్న సంపూర్ణత అంతటిని మనందరికి అనుగ్రహించును గాక. Amen. Amen. Let's pray. Father, we love thee, we give thee all the glory, we honor thee, we bow down before thee, we fall prostrate thee, we exalt thee. Father, thank you for this glorious
table that you have placed before us through your highest favors by revealing your precious body and the blood. Thank you, Father. Although we are unworthy, although we cannot really relish, although we cannot delight, although we cannot preserve this, the preciousness of this resurrected body and blood, you have enabled us, you have loved us, you have favored us to serve this mystical body and blood, to overcome the myths of the devil, to overcome the mythological things of this world. Thank you, Father. You wanted us to defeat the deadly snares of the devil by your resurrected flesh and bones. You wanted us to become a new creation of your resurrection bones. Father, help us to really digest and help us to really experience this teaching in our innermost selves, so that we may be filled with the rapture fragrance and rapture radiance in the most precious name of our resurrected Savior and risen Lord. We praise thee and bow down before thee for this wonderful banquet that you have given us this afternoon. In Jesus' name we pray thee, Father. Amen. 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 God bless you, dears. If Lord is willing, we shall meet tomorrow afternoon, as it's my desire, it's my urge, it's my plea that you pray for the world and look at the church and the edification the Holy Spirit, Father, is giving to the church. Amen. Maranatha, and God bless you.